చెరువులను కాపాడుతాం, ఆక్రమణలను తొలగిస్తాం. ఈదుల కుంటను పరిశీలించిన రంగనాథ్. చెరువుల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. బుధవారం షేర్లింగంపల్లిలోని ఈదుల కుంటను రెవెన్యూ అధికారులతో కలిసి మరోసారి ఆయన పరిశీలించారు. చెరువు కబ్జాలు వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చెరువు ఆక్రమణలకు పూర్తిగా తొలగిస్తామని, ఎవరు నిర్మాణాలు చేపట్టినా ఊరుకోమని హెచ్చరించారు. షేర్లింగంపల్లి మండలంలోనే అత్యధికంగా చెరువులు కబ్జా అయినట్లు గుర్తించామన్నారు. సర్వే నెంబర్ 7లో ఉన్న 6 ఎకరాల 5 గుంటల ఈదుల కుంటను ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చెరువు పూడుస్తుందని వచ్చిన ఫిర్యాదుపై సర్వే రిపోర్ట్తో పాటు పూర్తి డాక్యుమెంట్స్ను పరిశీలిస్తామని రంగనాథ్ గారు చెప్పారు. విచిత్రం ఏంటంటే రంగనాథ్ గారి ఇల్లే ఇలా ఇందులో ఉన్నదట, ఎఫ్టీఎల్లో ఉన్నదట. ఆయన ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. నా ఇల్లు ఎఫ్టీఎల్లో లేదని చెప్పుకునే కాడికి వచ్చింది. అందరి ఇళ్ళ కాడికి పోతున్నావు సార్, నీ ఇల్లే ఎఫ్టీఎల్లో కట్టుకున్నావు, నీ ఇల్లే బఫర్ జోన్లో ఉన్నది, అసలు ముద్దాయి నువ్వే, అసలు నిందితుడివి నువ్వే అని సోషల్ మీడియా ఒక్కసారి దుమ్మెత్తి పోసే వరకు మన హైడ్రా ఆఫీసర్ గారికి ఉక్కిరి బిక్కిరి కాలే. వెంటనే ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు. నా ఇల్లు ఎఫ్టీఎల్లో లేదు, నేను జాగ్రత్తగా పద్ధతి ప్రకారమే నిబంధనలకు అనుగుణంగా కట్టుకున్నా, జర ఇటువంటి దుష్ప్రచారం చేయకుర్రి, నా ఇల్లు లేదు ఎఫ్టీఎల్లో అని ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.